మనతో మాట్లాడుతున్న తన వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్న ఆ వాక్యము ఎంత ప్రేమపూర్వకంగా ప్రభు తన దయను తన కృపను మన ఎడల తనకున్న వాత్సల్యతను మనకు బయటపరుస్తున్నాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఇక్కడ 31 వచ్చిన భాగంలో రాయబడింది, ప్రభు సంకల్పము ప్రభు సర్వకాలము విడనాడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను. ఆయన నీ ఎడల జాలిపడే దేవుడిగా ఉన్నాడు. ఎవరి ఎడల? మన ఎడల. మనమే ఆయన జాలిని గ్రహించలేని పరిస్థితుల్లో అనేక పర్యాయములు మనము ఆయన జాలిని గుర్తించగలమా? గుర్తించలేము. మానవులం కదా, మానవ దేహం కలిగి ఉన్నాం కదా. ఈ దేహం ఏం చేసిందంటే దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేసింది. దేహానికి ఉన్న గొప్ప పని ఏంటంటే దేవుని యొక్క సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చలేదు. అందుకనే దేవుడు తన యొక్క ఆ కృపను మనకు జ్ఞాపకం చేస్తూ మధ్యాహ్న సభలో ఆయన చెప్తున్నాడు, అనుదినము నూతనముగా నాకు వాత్సల్యం పుట్టుతున్నది. ఆయనకి మన ఎడల నీవు రక్షించబడిన రోజు వాత్సల్యం పుట్టడం కాదు, కానీ ఆ రోజు లేకపోతే మరొక రోజు కాదు, కానీ ఆయనకి ప్రతిరోజు నీ ఎడల నా ఎడల ఏం కలుగుతుందంట? వాత్సల్యం కలుగుతుందంట. ప్రేమ కలుగుతుంది, దయ కలుగుతుంది మన ఎడల, కనికరము కలుగుతుంది మన ఎడల, మనకి వాత్సల్యం కలుగుతుంది. ఆయనకి మన ఎడల వాత్సల్యం కలుగుతుంది. ఈ వాత్సల్యత, ప్రేమ, దయ దాని గురించి మనం చెప్పుకునేటప్పుడు మనకి ఇతరుల ఎడల వాత్సల్యత కలగాలన్నా, ప్రేమ కలగాలన్నా, దయ కలగాలన్నా, ఒకని ఎడల నరునికి దయ కలగాలంటే నరుని యొక్క ఆలోచన ఎలా ఉండదంటే తనకంటే ఎంతో తక్కువ వాడైతే భయంకరమైన దేన స్థితిలో ఉంటే వాని ఎడలు మనకి అయ్యో పాపమని ఆ వాత్సల్యత, ప్రేమ లేదా దయ చూపుతాం కదా. బాగా చూడటానికి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి ఎవరినన్నా భిక్షాటన అడుగుతున్నప్పుడు వారు అలాంటి వారి దయనీయమైన పరిస్థితిని చూసి వారికి దానం చేయాలనిపించింది. అంతేనా కదా? చెప్పండి, అంతేనా? దేవుడికి మన ఎడల దయ కలుగుతుంది, వాత్సల్యత కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ఎందుకు ఇవన్నీ ఆయనకి కూడా కలుగుతున్నాయి అంటే మనము ఏ అంచుకి దిగజారిపోయి ఉన్నామంటే మరణ అంచుకి దిగజారిపోయి ఉన్నాం. మరణ అంచుల్లోనికి దిగజారిపోతే అప్పుడు ఎందుకు పనికిరాని చివరి దశలో ఉన్న మనల్ని ఆయన ప్రేమించి ఆ నుండి స్థానంలోనికి మనం తీసుకురావడానికి ఆ మహోన్నతమైన ఆ మహాపట్టణంలోనికి, ప్రలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి ఆయన మన ఎడల ఆయనకు వాత్సల్యత కలుగుతుంది. ఈరోజు నేను ఒక భయంకరమైన దుర్వార్త తిన్నాను. అదేంటంటే ఒక గొప్ప ధనవంతుడు కారు వేసుకొని వెళ్తుంటే ఆ కారు BMW కారు అంట. వారు ఎన్టీఆర్ జిల్లాలో ఏదో ఒక టోల్గేట్ పాత దగ్గర దాటుతున్నప్పుడు కృష్ణ లారీయో లేకపోతే సిమెంట్ లోడో ఏదో ఒక లారీ కారు దాటే సమయంలో రెండు పక్కన వెళ్తాయి. ఏ కారణం లేకోకుండా అది కూలిపోయి ఆ కారు మీద పడిపోయింది. అసలు ఏ కారణం లేదు. అంటే ఆ కారులో ఉన్న అతనిది, ఆ డ్రైవర్ ఏ తప్పు లేదు, కానీ ఊరికినే ఉట్టిపోవడానికి కారు మీద పడిపోయి కారు నుజ్జును తగ్గిపోయింది. కారులో ఏదైనా ఒక గొప్ప మంచి హోందా కలిగిన కారులు ఉన్నాయంటే వాటిలో ప్రముఖమైన కారు BMW కారు. అంటే అంత గొప్ప ధనవంతులు వాడే కారు, అంత గొప్ప అన్ని ఫీచర్స్, అంటే చాలా ఎక్విప్మెంట్స్ ఉండే కారు. అది ప్రాణాలు కాపాడటానికి దాంట్లో ఎన్నో విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి. అలాంటి కారులో ఒక ఆయన ప్రయాణం చేస్తుంటే పక్కనే ఉన్న లారీ అలా ఒరిగి అది పడి దాని మీద పడిపోయి కారు నుజ్జును అయిపోయింది. ఆయన అక్కడికి చనిపోయాడు. ఆ సన్నివేశం చదివినప్పుడు అసలు అది నేను చూస్తుంటే ఆ వార్తల్లో నా హృదయం కలిసి వేసింది. ఎందుకంటే ఆయనకి మన ఎడల ఎంతైనా కానీ ఆయన నమ్మదగిన వాడు. మన ఎడల దినదినము వాత్సల్యత పుడుతున్నది.
ఉదయం లేచినాక దేవునికి మహిమకరంగా మనం ఉన్నా వాత్సల్యత పడుతుంది, మహిమకరంగా లేకపోయినా వాత్సల్యత పడుతుంది. నువ్వు లేచి ప్రభువా నన్ను ఈ దినమల్లా కాపాడవా, నీ వాత్సల్యతలో, నీ కృపలో, నీ దయలో నన్ను బలపరచువా, నాకు నీ కాపుదల దయచేయవా అని నీవు అడగకపోయినా కానీ ఆయనకి నీ ఎడలు ఏం కలుగుతుందంట? వాత్సల్యత కలుగుతుంది. చూడండి, ఈరోజు ఈ స్థితిలో మనం ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నామంటే ఇంత సౌకర్యంగా, ఇంత సుఖంగా, లేకపోతే ఇంత చక్కని మందిరంలో ఈ రీతిగా ప్రభు కృపలో మనం వర్దిలటానికి ఆయన ఇంత మంచి వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఈ సమయాన్ని మనము సజీవులుగా ఉండటానికి దేవుడు ఎంత కృప చూపాడు కదా, ఎంత ప్రేమ చూపాడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో మనము గుర్తించలేని పరిస్థితిలో ఉంటాము. ఎందుకంటే మనము నేటి దినాన ఏ వార్తల్లో పేపర్లో చూసినా కానీ దుర్వార్తలు ఎక్కువ వినపడతా ఉంటే అప్పుడైనా కానీ గుర్తుకు రావాలా దేవునికి నీ ఎడలో ఉన్న ప్రేమ. కొంతమంది గురించి వారికి నిజంగా జరిగిందంట ప్రమాదాలు అని చెప్పుకునేటప్పుడైనా నిన్ను గురించి, నీకు ఆయన కలిగిన ప్రేమను గురించి నీకు గుర్తుకు రావాలా. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టుకోబడినా ఆయన సొత్తు అని కదా. మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మనం మన స్వాధీనంలో ఉండవు. మన స్వాధీనంలో, మన నాలుగు మన స్వాధీనంలో ఉండదు, మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉండవు, మన తలంపులు మన స్వాధీనంలో ఉండవు, మన నడక పడక మన స్వాధీనంలో ఉండదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే అసలు నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు. నీవు ఎవరి స్వాధీనంలో ఉండాలి? నా స్వాధీనంలో ఉండాలి. నీవు నా స్వాధీనంలో ఉండవలసిన నీవు నా స్వాధీనంలో ఉండక, నీ స్వాధీనంలో నువ్వు ఉండక, నువ్వు వేరొకరి స్వాధీనంలోకి వెళ్తానికి అసలు ఆ ప్రభు లెక్క అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలమా? చెప్పడానికి మన దగ్గర ఏదైనా యోగ్యత ఉందా? ఏమీ లేదు. ఏమీ చెప్పలేని పరిస్థితి మనది. ఎందుకంటే ఆయన మనకి ఏమి ఇచ్చాడయ్యా అంటే ప్రాణాన్ని ఇచ్చాడు. మనం బిడ్డల కన్నా మన బిడ్డల కోసం మనం ఏం చెప్తామంటే నా బిడ్డల కోసం నేను ప్రాణం ఇస్తానని చెప్తా, అంతే. ఆ సమయం వస్తే ఇస్తామా? ఎవరు డాక్టర్లు ఏం చెప్తారంటే అయ్యా పెద్ద ప్రాణం కాపాడటం కోసం చిన్న ప్రాణాన్ని తీసి పక్కన వేసారని చెప్తారు. విన్నారా మీరు ఎలాంటి వార్తలు ఎప్పుడైనా? ఎన్నోసార్లు వింటాం మనం. కారణం ఏంటి? ముందు ఏది ముఖ్యం? పెద్ద ప్రాణం ముఖ్యం. కనుక మనం చెప్పుకుంటూ ఉంటాం మన బిడ్డల కోసం మనం ప్రాణం ఇస్తామని, మరొకటి చెప్తూ ఉంటాం. ప్రయాసపడతాం, మంచిదే. మన వారిని మంచి స్థానంలో ఉంచడానికి మన వంతు ప్రయాస మనం పడతా ఉంటాం. ఆ ప్రయాసలో కొందరు సుఖంగా పడవచ్చు, కొందరు మరీ భయంకరమైన ప్రయాస పడుండొచ్చు. బైబిల్ తీసుకోండి. కనుక మరి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఏంటంటే నిన్ను ఈ స్థితిలో ఉంచడానికి ఆయన సర్వస్వాన్ని ఇచ్చేసాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల పూర్వం మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు. చూద్దామా ఒక మాట ఇర్మియా గ్రంథంలో, చక్కని మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 12వ భాగం. మరియు అతడు నీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మను పంపునట్లు నీ ఎడల నేను అతడికి జాలి పుట్టించెదను. ఈ సందర్భంలో దేవుడు మనకు కావలసిన అవసరతలు తీర్చడానికి మన శత్రువులకు కూడా మన ఎడల జాలి పుట్టిస్తాడు. పుట్టించగలడా లేదా? పుట్టిస్తాడు. ఎప్పుడు మన శత్రువులు కూడా మన ఎడల జాలి పుట్టించగలడంటే మనం ఆయనకి లోబడినప్పుడు. చెప్పండి, మనం ఆయనకి లోబడినప్పుడు, మనం ఆయన దగ్గర విచారం చేసినప్పుడు, మనం ఆయనకి మన యావత్తు ఆయనకి అప్పచెప్పుకున్నప్పుడు, మన భారం ఆయన మీద మోపినప్పుడు ఆయన మన శత్రువులు కూడా మన ఎడల జాలిని కలిగించగలడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే చిన్న పిల్లల చేతిలో ఉన్న ఎంగిలి రొట్టె ముక్కనైనా కానీ పొడిచి దొంగిలించగలిగే ఒక గొప్ప పక్షి పేరేంటి? కాకి. అలాంటి కాకి చేత నిన్ను పోషించగలడు కదా. చిన్న పిల్లల చేతిలో కూడా ఆ పిల్లల ఆహారాన్ని దొంగిలించే ఆ కాకి చేత నన్ను పోషించగలదు. దేవుని మాట వింటే దేవుడు అంత ప్రేమ కలిగినోడు, దేవుడు అంత దయ కలిగినోడు. నీ ఎడల ఆయనకి ప్రతిరోజు వాత్సల్యం పుడుతుందంట. ప్రతిరోజు దినదినము ఆయనకి నీ ఎడల నూతనముగా వాత్సల్యం, మన ఎడల నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది. ఇలాంటి ఇంత గొప్ప దేవునికి
జనముగా ఉన్న నీవు నేను ఎంత ధన్యులము కదా, ఎంతో ధన్యులు, మరీ ధన్యులమై ఉన్నాం. అయితే ఇంతగా ధన్యత పొందుకున్న మనము ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారం మనం జీవిస్తే దాని గురించి ఆయన ఏం చెప్తారంటే మీరు మరీ ధన్యులు అని చెప్తారు. లోకాసు వార్తలో రాయబడింది, ఆయన ఒక చోట వాక్యం చెప్తుంటే ఆ వాక్యం వింటున్న వారిలో ఒక ఆమె లేచి ఏమన్నంటే, అయ్యా నిన్ను మోసిన గర్భం ఎంత ధన్యమైంది, నీకు పాలిచ్చి పెంచిన తల్లి ఎంత ధన్యురాలు, నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలని ఆ యేసుప్రభు వారి తల్లిని గురించి మరెమ్మ తల్లిని గురించి చెప్తూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, నన్ను కన్న తల్లి ధన్యురాలే. ఆమె దగ్గరికి దేవదూత వచ్చి ఏం చెప్పింది, మరియా నీకు శుభం కలుగుతుందిగా, నీవు ధన్యురాలివి అని ఆమెకు కలగబోవు దాన్ని వివరించింది. కనుక ధన్యురాలే మంచిది, కానీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే వాళ్ళంట ఆమె కంటే ధన్యులంట. ఇప్పుడు ఆమెకు విగ్రహాలు పెట్టి ఆమెను పూజిస్తూ ఆమెకు ఆరాధన చేస్తూ ఆమెకు దీపారాధన చేస్తూ ఆమెను ఎంతగా కొనియాడుతుందో లోకమంతా, నీవు వాక్యాన్ని విని వాక్యాన్ని అంగీకరిస్తే అంతకంటే మరి ధన్యురాలువా కాదా? అంటే అలా నీకు విగ్రహాలు పెట్టాలని నేను అంటలేదు, కానీ నీవు మరీ ధన్యురాలుగా దేవుని దృష్టిలో ముద్రించబడతావు. కాబట్టి మనము ఏది ప్రాధాన్యతగా తీసుకోవాలంటే దేవుని వాక్యాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలా. నువ్వు ఆయన మాట మీద ఆనుకునే వ్యక్తిగా, ఆయన మాటకు లోబడే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ శత్రువైన మీరు ఎవరి ద్వారాగా హింసించబడుతున్నారో, ఏ ప్రదేశంలో మీరు అణిచివేయబడుతున్నారో, ఏ ప్రదేశంలో నుంచి మీరు విడుదల పొందాలని కోరుచున్నారో మీరు అక్కడ ఉండండి. ఆయనకు మీరు ఎవరికి భయపడుతున్నారో ఆ రాజు మీ మీద జాలిని పుట్టిస్తా. ఈ మాట జాలిని పుట్టిస్తా. ఎందుకు చూద్దామా? ఈ పై వచనాల్లో 3వ వచనం చూడండి. 3వ వచనం, మేము నడవవలసిన, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచన భాగం, మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయునుగాక. ఇప్పుడు చెప్పండి, ఏమని అడుగుతున్నారు వాళ్ళు? ఇర్మియా దగ్గరికి వచ్చి, ఇర్మియా మాకు ఒక సహాయం చెయ్యా, నీ దేవుడైన యెహోవా దగ్గర విచారం చేసి మా ఎడల ఆయనకున్న ఉద్దేశాన్ని మాకు తెలియపరచు. మేము ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండకూడదా, మేము ఎలా నడుచుకోవాలి, మేము ఏం చేయాలని దాని గురించి తెలియపరచుకోవాలి. అలా అడుగుతున్నారు. చక్కగానండి, మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయుగాక. నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆ విధంగా? చూడండి, ఎప్పుడైనా అడిగారా మీరు? మనం అడగవలసిన ఆ పని ఏంటి? నువ్వు శోధనలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ కూడా నిన్ను మరి ముంచి వేస్తున్నప్పుడు, నీకు ఏది కూడా అనుకూలంగా లేని పరిస్థితిలో ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు, భౌతికంగా ఇబ్బందులు రావచ్చు, కుటుంబపరంగా ఇబ్బందులు రావచ్చు, స్నేహితుల వలన, లేదా భార్యాభర్తల మధ్య, లేదా పిల్లలు మాటనిపోవడం వల్ల, లేదా మరొకటి ఏదైనా ఒక శోధనలో విరుక్కున్నప్పుడు, ఇబ్బందులో విరుక్కున్నప్పుడు, ఇక్కడ వారు ఉన్న ఆ దుస్థితిని బట్టి వారు ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, అయ్యా నీ దేవుడైన యెహోవా దగ్గర విచారం చేసి మేము నడవలసిన మార్గమును, మేము చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయుగాక. కాబట్టి మా కొరకు నువ్వు దేవుని దగ్గర విచారం చేయవా? మా కొరకు నీవు దేవుని దగ్గర విచారం చేయవా? చూసారా, ఒక ప్రవక్త యొక్క విలువ గుర్తెరిగి వారు ఇర్మియా దగ్గరికి వచ్చి ఆ ప్రవక్త దేవుని యొద్ద నుంచి వచ్చి మాటను క్షేమంగా తీసుకొస్తాడని, ఆ మాట వలన మనం రక్షించబడతామని వారు ఆ ప్రవక్త దగ్గరికి వచ్చాయా, నీ దేవుడైన యెహోవా యొద్ద విచారం చేయ. మేము భయంకరమైన శోధనలో, మేము ఏ కార్యం తలపెట్టాలో తెలియటలా, మేము ఏ కార్యం చేయాలో తెలియటలా, మేము ఎలా నడవాలో మాకు తెలియటలా, మేము ఏమీ చేయలేని నిస్సాయ పరిస్థితిలో ఉన్నాం. ఇంత భయంకరమైన నిస్సాయ పరిస్థితుల్లో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? నువ్వు మమ్మల్ని మా కొరకు మన దేవుడైన యెహోవా దగ్గర విచారం చేయమని వారు ప్రాధేయపడ్డారు. దేవుడి దగ్గర విచారం చేశారు. ఇక్కడ మళ్ళొకసారి 6వ వచనం చూద్దాం. 6వ వచనం చదవండి. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విని విలువారమై, అది మేలే గాని కీడే గాని, మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో
మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యం వినేటప్పుడు మనకి ఒక సందర్భం ఇక్కడ నేను ఆగుతాను, కొంచెం మరొక చోట క్రొత్త నిబంధనలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అందరూ యేసు ప్రభు వారి ఆ కాలంలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాక ఒక సంఘ పెద్దతో దేవుడు చెప్తాడు. అతని పేరు ఫిలిప్పు. ఫిలిప్పు, నువ్వు గాజాకు పోవు మార్గం, అంటే గాజాకు యెరూషలేముకు పోవు మార్గంలో నేను వెళ్ళి అక్కడ ఒక రథం వస్తుంది, రథాన్ని కలుసుకో అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, దేవుని మాట మేరకు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆ రథం మీద అంతికాయు యొక్క రాణి, అంటే ఆ రాణికి కింద మంత్రి, ధనాగార మంత్రి అంటే ఆర్థిక శాఖ మంత్రి పదవి చేస్తున్న ఒక నపుంసకుడు ఆ రథం మీద వెళ్తున్నాడు. ఆ మంత్రితో ఇతను అడుగుతున్నాడు, ఫిలిప్పు, అతను వాక్యం చదువుకున్నాడు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించావా అన్నాడు. ఏమన్నాడు? గ్రహించావా అన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నిన్నేం అడుగుతున్నా అంటే, నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతావు కదా, సరే ప్రతిరోజు చదవతలేదు, అంత భక్తి, అంత ఖాళీ, అంత నా దగ్గర లేదు, నేను కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నాను, మంచిది. సరే చదివినప్పుడు ఎప్పుడో ఒకసారి బైబిల్ చదువుతున్నావు కదా, దాన్ని నువ్వు గ్రహించావా? చదివేయటానికి నాకు చదువు రాదయ్యా. సరే వినుచున్నావు కదా, దేవుని వాక్యాన్ని వినుచున్నావు కదా. ఆయన ప్రేమగా అడుగుతున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నీవు వినుచున్నది గ్రహించావా? నీవు చదువుతున్నది గ్రహించావా? క్రీస్తుని గురించిన ఆ లేఖనాల్లో ఉన్న భావాన్ని, నువ్వు చదువుతున్న భావాన్ని గ్రహించావా అని అడుగుతున్నాడు. చదవండి, ఆలోచన చదవండి. మాకు మేలే కాని మేలు కలుగునట్లు మేము మా దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలే కాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో ఏంటంట, ఇప్పుడు యిర్మీయాని వారు పంపారు, అట్లాగే మీరు నన్ను పంపారు. నేను ఆయన దగ్గర యిర్మీయాకు 10 రోజుల తర్వాత వర్తమానం వచ్చిందట. ఈరోజు నిన్ను గురించి, ఈ వర్తమానం వినుచున్న నిన్ను గురించి దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించి ఆయన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. ఆయన ఉద్దేశాన్ని వింటారా? వినాలని ఆశ ఉందా? నీ ఎడల ఆయనకున్న ప్రణాళిక ఏంటంటే, ఆయన ఏం చెప్తారంటే, ఆయన మాటకు వారు ఏ విధంగా లోబడ్డారంటే, అసలు దేవుడు మాకు ఏమి చెప్పినా కానీ, మేము నడవలసిన మార్గము, మేము చేయవలసిన కార్యం అది ఏదైనా కానీ, అది మేలే కానీ కీడే కానీ, ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలు మేము ఎలా స్వీకరిస్తామంట? విధేయులమై, వాక్యానికి ఆయన వాక్కుకు మేము విధేయులమై ఉంటామయ్యా, చెప్పవా అని అడిగితే 10 రోజుల తర్వాత యిర్మీయాకి దేవుడు ప్రత్యక్షమై వారి ఎడలో ఉన్న వాత్సల్యతను చెప్పాడంట. అప్పుడు వారితో చెప్పాడంట, మీరు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఇక్కడున్న శ్రమను బట్టి ఇంకొక చోటకి వెళ్ళి ఇంకో చోట మాకు శ్రమ దొరికింది కదా అని మీరు తలచొద్దు. ఇప్పుడు మీరు భయంకరమైన శ్రమలో ఉన్నారు, అవమానంలో ఉన్నారు, నిందలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఈ రాజు మిమ్మల్ని హింసిస్తున్నాడు, మీరు చాలా నలకొట్టబడుతున్నారు. అయితే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఏ రాజుకు మీరు భయపడుతున్నారు, ఆ రాజుకు మీ ఎడల నేనేం కలిగిస్తానన్నాడు? వాత్సల్యత కలిగిస్తానన్నాడు. చూడండి, 12వ వచనం చదువుకున్నాం కదా, 12వ వచనం, మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మను పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలిని పుట్టిస్తాను. మనము దేవుని వాక్యం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సందేశం ద్వారా ప్రేమతో నీతో ఏం మాట్లాడుతుందంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒకవేళ ఒక వ్యాపారంలో మనం చేపట్టాము, ఆ వ్యాపారంలో మనం ఏ వ్యాపారంలో ఆ వ్యాపారంలో మనం నష్టాన్ని ఎదుర్కొంటున్నాం. ఉదాహరణకి ఈ నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడి దగ్గర మనం విచారణ చేస్తే దేవుడు ఏమంటాడంటే, నువ్వు మరొక వ్యాపారం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే నీవు ఉన్నావో అక్కడే నీ ఎడల నేను జాలి పుట్టిస్తా. నీకు ఎక్కడైతే నష్టపోయావో అక్కడ నీకు సమృద్ధిని అనుగ్రహిస్తా. ఎక్కడైతే కోల్పోయావో, దేంట్లో అయితే నువ్వు నష్టపోతున్నావో దాంట్లో నీకు సమృద్ధిని
నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడతాను. హల్లెలూయా హల్లెలూయా దగ్గర చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అయ్యా నేను వ్యవసాయం చేస్తున్నాను అయ్యా, నా పొట్టగూటి కోసం, నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం, పోషించుకోవడం అయ్యా. అయ్యా ఈ వ్యవసాయంలో నేను కొంచెం నష్టాన్ని ఎదుర్కొంటున్నాను అయ్యా. అయ్యా నీ వాత్సల్యత నాకు కావాలయ్యా. అయ్యా ఇది నీ చిత్తమైతే నాకు బయలుపొచ్చాయంటే దేవుడు ఏమన్నాడంటే అది నా చిత్తమేనో, నువ్వు అక్కడే ఉండు, నువ్వు అదే పని చెయ్యి. ఆ పనిలో నీవు ఇప్పటి వరకు చూసిన నష్టాన్ని మరి ఇంకెన్నడు కూడా చూడకుందువు గాక. ఆ పనిలో నిండారు ఆశీర్వాదం నీకు అనుగ్రహించుతాను అని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి దేవుడు తన వాక్కు ద్వారాగా మనల్ని ఏం చేయగలడంటే సమృద్ధిలోనికి నడిపించగలడు, పడిపోయిన వారిని లేపగలడు. ఆయన వాత్సల్యత ఎలా ఉందంటే దినదినము నీ ఎడల నా ఎడల నూతనముగా ఉంది. ప్రతిరోజు ఒక నూతనమైన దీవెన ఆయన నీకు ఇయ్యాలని, నాకు ఇయ్యాలని, ఒక నూతనమైన మెట్టు మనల్ని ఎక్కించాలనేది ఆయన ప్రణాళిక. ఆత్మీయతలో, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, భౌతికంగా ఆయన ఆశ్రయించిన వారిని ఎవరిని కూడా అక్కడే ఉంచడు. ఆయన ఉంచుతాడా? ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉండటం అనేది ఆయన చిత్తం కాదు. నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలనేది ఆయన చిత్తం. నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే ఆయన మొట్టమొదటి కోరుకుంటుంది ఏంటంట, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లడా అంటే మొదట ఏం చెప్పన్నాడు? ఆత్మలో వర్ధిల్లాలి అంటాడు. వాళ్ళు అప్పుడు దాకా ఒకవేళ వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకున్నారేమో, వారి ఆలోచనలు నెరవేర్చారేమో, అప్పుడు వారికి కలిగిన హింసను బట్టి, కష్టాన్ని బట్టి, కరువును బట్టి, ఇబ్బందిని బట్టి, బాధను బట్టి అప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చి వారు అడుగుతున్నారంట, అయ్యా మేము భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం, ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలో, మేము ఏ కార్యం తలపెట్టాలో, ఎక్కడికి నడవాలో మాకు ఏమి తోచడం లేదు. నీ దేవుడైన యెహోవా దగ్గర మా నిమిత్తమై విచారం చేయ్యా. అది కీడే గాని మేలే గాని ఆయన ద్వారాగా ఏ మాట వచ్చిందో ఆ మాటకు మేము విధేయులమై ఉంటామో ఆయన మాత్రమే మమ్మల్ని రక్షించగలడు. ఇది కదా దైవ భక్తి. దేవుడు వాళ్ళ జీవితాన్ని గురించి ఎందుకు రాయించాడు? అది మనకి ఎలా ఉంటానికంటే దృష్టాంతములుగా ఉంటానికంటే దానిని బట్టి మనం నేర్చుకోవలసిన కొంత పాఠం ఉంది. కొంత పాఠము ఉంది. ఆయన అన్నాడు, నువ్వు చదువుతున్నది గ్రహించేవాడిని పిలుపడిగాడు నపుంసకుడిని. ఎవరైనా నాకు చెప్పండి నేను ఎలా గ్రహించగలను అన్నాడు. నేడు ఇప్పటి వరకు నువ్వు చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావేమో. పరిశుద్ధాత్ముడు నీతో చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో చెప్తున్నాడు, నీ ఎడల నాకు నూతనముగా ప్రతిదినము కూడా వాత్సల్యత పొడుచున్నది అని అన్నాడు ఆయన. ప్రేమ కలుగుతుంది అని అన్నాడు ఆయన. దయ కలుగుతుంది అని అన్నాడు ఆయన. జాలి కలుగుతుంది అని అన్నాడు ఆయన. నీవు దేవుని సన్నిధిలో విచారం చేసి ఏ పనిలో నీవు ఉన్నావో, ఏ వృత్తిలో ఉన్నావో, వ్యాపారంలో ఉన్నావో, ఉద్యోగంలో ఉన్నావో, దాంట్లోనే నేనేం చేయాలనుకున్నాడంటే ఆయన సమృద్ధిలో నీకు నడిపించాలనుకున్నాడు. మొదట మనం చేయవలసింది ప్రభు దగ్గర విచారణ. అయ్యా ఇది నీ చిత్తమైతే నేను ఏమి చేయటం నీ చిత్తమో, నేను ఎలా మాట్లాడటం నీ చిత్తమో, ఎలా నడవటం నీ చిత్తమో అలా నన్ను నడిపించయ్యా. నా దృష్టికి అది ఒకవేళ కీడుగా అనిపించినా, మేలుగా అనిపించినా నేను నీ మాటకు విధేయురాలను అవుతానయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు నీ ఎడల జాలి, నీ ఎడల దయ, నీ ఎడల కనికరము కలిగి నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి లేపి నేను ఉన్నతమైన స్థానంలో పెట్టేవాడు. ఆయనకి ఎంత జాలి, ఎంత వాత్సల్యత, ఎంత ప్రేమ కలిగిన వాడు తెలుసా? ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఎలాంటి వారిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. విడిచిపెట్టేవాడా? కానే కాదు. 10 నిమిషాలు ప్రాణం పోయింది. ప్రాణం పోయేంత వరకు కూడా పుట్టిన కాడి నుంచి నేటి వరకు, ఒక తెలిసిన కాడి నుంచి నేటి వరకు, ప్రాణం పోయే ఒక 10 నిమిషాలకు ముందు వరకు కూడా ఒక పుణ్యం కూడా చేయలేని ఒక దొంగని ఆయన ఏం చేశాడు? కనికరించాడు. కనికరించాడు లేదా? అతను కనికరించబట్టడానికి గల కారణం అతను చేసిన పుణ్యకార్యాలేం కాదు, అతను చేసిన దాన కార్యాలేమి కాదు, అతను చేసిన గొప్ప పరిశుద్ధమైన పనులేమి కావు. ఏం చేశాడంట? ప్రభు వైపు చూశాడంతే. ప్రభు మీద తన భారం వేశాడంతే. అది దేవుడు నీ యొద్ద నుంచి కోరుకున్న మాట ఏంటంటే విధేయత. ఏంటంటే విధేయత. దేనికి విధేయత? దేవుని వాక్యానికి విధేయత. అక్కడ రాయబడిన మాట మరలా చూద్దామా? మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలే గాని కీడే గాని
మేము ఆయన యుద్ధకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమగుదుము. ఈరోజు వాక్యము నా దృష్టిలో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం కీడుగా ఉంది. కొంచెం ఈ వాక్యం చదువుతున్నప్పుడు అది నాకు వద్దనిపిస్తుంది అని మనకు అనిపించింది అనుకో. కానీ దాని ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే దాంట్లో నిన్ను పోషించాలనుకున్నాడు, దాంట్లో నీ అవసరం తీర్చాలనుకున్నాడు, దాంట్లో నిన్ను మేలైన వ్యక్తిగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకున్నాడు. ఎప్పుడు మనం దేవునికి విధేయులమైనప్పుడు. అలాగా ప్రార్థన చేసి అలాగా అడిగిన వారి విషయమై దేవుడు తెలియపరచబడిన మాట ఏంటంటే, అయ్యా మీరు ఎక్కడ మరొక చోట క్షేమం దొరుకుతుందని, మరొక వ్యాపారంలో, మరొక వృత్తిలో, మరొక ఉద్యోగంలో, లేదా మరొకటి ఏదో నువ్వు పరుగులెత్తొద్దు. కానీ దేవుడు ఏమన్నాడంట, మీరు ఇక్కడే ఉండండి. ఎవరికి మీరు భయపడుతున్నారో వారికి నేను మీ ఎడల ఏం కలిగిస్తానన్నాడు? జాలి కలిగిస్తా. కాబట్టి దేవుడి మధ్యాహ్న సమయంలో నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడు తెలుసా? ఆయన అసలు ఎవరిని ప్రేమిస్తాడు తెలుసా? ఒకసారి పేతురుతో చెప్పాడంట, 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 15 వచ్చిన భాగంలో 3 సార్లు పేతురుని అడిగాడంట. చదువుదామా? అవసరం లేదా? చూద్దామా? పేతురైనంట, పేతురయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడంట. చూడండి పేతురుతో యోహాను సువార్త 4వ అధ్యాయం 15 వచ్చిన భాగం అనుకుంటా. చూడండి 14 నుంచి చూద్దామా? యోహాను సువార్త 4 అలాగేనా? సరే నేను చెప్తా వినండి. పేతురుతో ఏమడిగాడంటే, పేతురయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంట. ఏంటంట? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంట. అప్పుడు పేతురయ్య అన్నాడంట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని అంట. నేను నిన్ను ప్రేమిస్తాను, అయితే నువ్వు నా గొర్రెలను మేపు అన్నాడు. నాకు చూడండి అందరూ, నా గొర్రెలను మేపు అన్నాడు. మరొకసారి పేతురయ్య మళ్ళా ఇంకొక మాట్లాడి వెంటనే మరొక వచ్చినాడంట, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసు ప్రభా. మరలా దేవుడు వెంటనే మరొక వచ్చినాడంట, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుకి కొంచెం ఏంది ప్రభు ఎన్నిసార్లు అడిగాడని, ప్రభా నా హృదయం తెలిసినవాడు, నా అంతరంగం తెలిసినవాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు మాత్రమే తెలుసు ప్రభు అని అంట. అవునా? ఈ మధ్యాహ్న సమయంలో పేతురయ్య యేసు ప్రభు వారి మధ్య జరిగిన సన్నివేశంలో మరొకరు ఉన్నారంట. ఎవరు? మరొకరున్నారు. యేసు ప్రభు వారు పేతురయ్య నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నేను ప్రేమిస్తున్నానయ్యా అని పేతురు చెప్పాడు కదా. మళ్ళా అడిగితే ఏమన్నాడు? నేను ప్రేమిస్తున్నాను లేదో నీకు తెలుసయ్యా అన్నాడు. అసలు నీకు మాత్రమే తెలుసయ్యా నా హృదయంలో ఏముందని మరొకసారి చెప్పాడు. అయితే ఇన్ని పర్యాయములు పేతురయ్యని యేసు ప్రభు వారు అడిగాడు కదా. ఈ సమయంలో మీకు ఒక మాట చెప్పమంటారా? అప్పుడు పక్కనే ఉండి సాతాను ఒక మాట అంటుందంట, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నాడు, నిన్ను ప్రేమించలేదు. నిన్ను ప్రేమించేవాడైతే నేను అబద్ధం ఆడతాడా? నిన్ను ప్రేమించేవాడైతే నువ్వేమోను నా గొర్రెలను మేపుదు అని అన్నావు. మరి నీ గొర్రెలు మేపడు, గొర్రెల్ని మేపడు. నువ్వు చనిపోగానే వెళ్ళిపోతాడు, నేను సులువేగానే వెళ్ళిపోతాడు, నీ కష్టం రంగానే వెళ్ళిపోతాడు, నేను మర్చిపోతాడు. మళ్ళా నువ్వు తిరిగి వచ్చినాక వినడాక అర్థమవుతా మీకు? ఎన్నిసార్లు పేతురయ్య దేవుడిని విడిచిపెట్టాడు, ఎన్నిసార్లు దేవుడు యేసు ప్రభువుని పేతురయ్య విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్ని పర్యాయములు జ్ఞాపకం చేస్తుందంట సాతాను. నీ భవిష్యత్ జ్ఞానం తెలిసినోడు కదా, రేపు జరగబోయే విషయాల్లో ఇదిగో ఫలానప్పుడు పేతురయ్య నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నీకు తెలీదా? అతను ఏమన్నాడు? నీకు తెలుసు అన్నాడు కదా. అవును కదా, నీకు తెలుసు కదా, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు మాత్రమే తెలుసు ప్రభు అని అన్నాడు కదా. మరి అతను ప్రేమిస్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? నిన్ను ఎరగనని అంటాడా? సాతాను అడుగుతున్నాడు ఎవరి దగ్గర? అరబాకు, నాకు తెలిసే అరబాకు. అయినా కానీ నా బిడ్డ నన్ను ప్రేమిస్తాడు, నా బిడ్డ నన్ను ప్రేమిస్తాడు. 3 సార్లు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని కోడి కూసులు అన్నప్పుడు అలా అన్నా కూడా పేతురయ్య ఎడల దేవునికి ఏం కలిగిందంట? వాత్సల్యం కలిగింది. యేసుప్రభు చనిపోతే చెవు నరికి యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చిన వాడిని చెవు నరికిన ఉద్రేకపడిన ఆయన
యేసుప్రభుని ఎంత ప్రేమిస్తున్నానో కనుపరచాలని చెవులరికిన ఆయన మరలా కొంతసేపటికి యేసుప్రభు అంటే నాకు తెలియదు, ఆయన శిష్యుల్లో నేను ఒకటి కాదు అని అబద్ధం చెప్పినా కానీ దేవుడు ఆయన ఎడల వాత్సల్యం కలిగి ఉన్నాడు. మరొకసారి యేసుప్రభుని విడిచిపెట్టి ఆయన పునరుద్ధానుడై తిరిగి లెగుస్తారనే విశ్వాసం యొక్క మరొక చోట ఎక్కడో తన పని తాను చేసుకుంటూ చేపలు పట్టుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోయిన వాడిని, ఇదిగో నీకు తెలుసు కదా భవిష్యత్ జ్ఞానం, ఇన్నిసార్లు నేను ప్రేమిస్తున్నాను అన్నాడు, రేపు ఇదిగో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వు ఎట్ట నమ్ముతున్నావు, ఎట్ట అందరికి బాధ్యత ఇస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఏమన్నాడు? నా గొర్రెల మేపుతూ అని అన్నాడు. అడిగినప్పుడల్లా నా గొర్రెల మేపుతూ అన్నాడు. నా బండ మీద సంఘాన్ని కడతావు అన్నాడు. నేను నీకు బాధ్యత ఇచ్చాను అన్నాడు. నేను నీకు పని అప్పచెప్పాను అన్నాడు. నువ్వు ఆయనకి పని అప్పచెబుతావు. వాడు మంచోడు కాదు, దొంగ, వాడు అబద్ధం ఆడుతున్నాడు, వాడు మంచోడు కాదు, వాడి ప్రవర్తన మంచిది కాదు, వాడు చూపు మంచిది కాదు, వాడి మాటలు మంచిది, వాడి క్రియలు మంచిది కాదు, వాడు చేసే ప్రతి పని మంచిది కాదు, వాడు చేసే ప్రతి ఆలోచన మంచిది కాదు. ఈరోజు ప్రభు నేను ప్రేమించి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను అడుగుతున్నాడు, ప్రభు నన్ను ప్రేమిస్తున్నావా తల్లి అని. నువ్వేమంటున్నావంటే, ప్రభుని నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నావు. నువ్వు ప్రభుని నేను ప్రేమిస్తున్నానని ప్రభు సన్నిధిలో అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ప్రభు సన్నిధిలో ఎంతో అబద్ధం ఆడుతున్నావు. ఎంత అబద్ధం ఆడుతున్నావు తెలుసా? పేతురు నేను ప్రేమిస్తున్నానయ్యా అని కోడి కూర్చుని వాళ్ళకి ఏం చెప్పాడంట? అసలు ఏసంటే నాకు తెలియదు అని అన్నట్ట. అలాగే నువ్వు అనేక చోట్ల ఏసంటే నాకు తెలియదని యేసుకు సంబంధం లేని పనులు చేసావు, యేసుకు సంబంధం లేని మాటలు మాట్లాడావు. ఏసంటే అసలు యేసు బిడ్డలు ఎలా ఉంటారో, విశ్వాసులు ఎలా ఉంటారో, ఆయన రక్తంలో కడగబడిన వారు ఎలా ఉంటారో, వారి మాటలు ఎలా ఉంటాయో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో, అసలు వాటికి పొందికే లేని ఆలోచన కలిగి ఉన్నావు, వాటికి పొందికే లేని మాటలు కలిగి ఉన్నావు, వాటికి పొందికే లేని స్థలాలకు వెళ్ళావు. ప్రభు కనుదృష్టి లోకమందంతటా ఉంది. ఈ రోజు వరకు నువ్వు చేసినవే కాదు కానీ రేపు నువ్వు చేయబోని కూడా ఆయన గ్రహించగలిగిన వాడు కదా. ఎంత ప్రేమ కలిగినాడు. ఈరోజు నువ్వేమైనావో నీకు తెలుసు, దేవుడికి తెలుసు, మరొకరికి కూడా తెలుసు. అయితే దేవుడు నువ్వేమై ఉన్నావో తెలిసి కూడా నేను ప్రేమిస్తున్నానంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. నేను దొంగనయ్యానా, ద్రోహినయ్యానా, అబద్ధికుడయ్యానా, మోసగాడినయ్యానా, ఇలాంటి నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కదా. ఆయన ప్రేమను గుర్తించలేకపోతే ఎలా? పేతురు అబద్ధం ఆడుతున్నాను యేసు ప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. కానీ పేతురు ఏం చెప్తున్నానంటే, నువ్వు నా సంఘాన్ని, నువ్వు నా గొర్రెలను నేను బాధ్యత ఇచ్చాడే లేదా? ఇచ్చాడు కదా. నీకు కూడా సంఘంలో కొన్ని బాధ్యతలు ఇచ్చాడు ప్రభు. నీకు కూడా సంఘంలో కొంత గుర్తింపు ఇచ్చాడు ప్రభు. నిన్ను కూడా సంఘంలో ఒక విలువైన పాత్రగా నిలబెట్టాలనుకున్నాడు ప్రభు. ఆ స్థాయిలో ఉంచాలని నీకంటూ ఒక స్థానాన్ని ఇచ్చాడు ఆయన. కానీ నీవేం చేస్తున్నావు అంటే, మరలా పేతురేలాగానే ఆయన నాకు తెలియదులే, ఆయన తెలియని వారు చేసే పనులు చేస్తున్నావు. ఆయన్ని ఏలి చేసేవారు, గోల చేసేవారు, ఆయన పట్టించేవారు, ఆయన సులువు వేసేవారు, వారు చేసే పని, ఆయనకు వ్యతిరేకులు, దుష్టుడు చేయని పనులు చేస్తున్నావు, ఆలోచన చేస్తున్నావు, ఆయనకు అవమానకరమైన పనులు చేస్తున్నావు. అయినా నిన్ను ప్రేమించాడు, అయినా నిన్ను త్రోసివేయలా. అయినా నేడు ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే ఆయన కృపే. నీవు సజీవురాలుగా ఉన్నావంటే ఆయన కృపే. గొప్ప ధనవంతుడు BMW కారులో వెళ్తుంటే ఆ కారు అతను కొనుక్కున్న కారు అతన్ని రక్షించలేకపోయింది. రక్షించగలిగిందా? ఆయన చూచాడు. ఆయన కారు కొనడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం ఆలోచించాడు? నేను నాకున్న స్తోమతని బట్టి నేను కొనుక్కోగలిగింది ఏంటంటే, ఏది నాకు సేఫ్టీయో, ఏది ఇదిగో నేను కొనగలిగిన కారులన్నింటిలో ఏది నా ప్రాణాన్ని అపాయకరమైన పరిస్థితుల్లో కాపాడగలదో అది కొనుక్కోవాలనుకున్నాడు. అదే కొనుక్కున్నాడు. ఆయన దృష్టికి ఆ కారు తన ప్రాణాన్ని కాపాడేది. నీ దృష్టికి నీ అవసరం ఇదిగో ఈ పని చేస్తే నేను సంతోషంగా ఉంటా, ఈ ఆలోచన చేస్తే నేను సంతోషంగా ఉంటా, నేను సుఖంగా ఉంటా, నాకు మేలు జరుగుతుందని నీ దృష్టిలో ఏది మంచిది అనుకున్నావో అది నీకు కీడే సుమా, అది నీకు కీడే సుమా. ఏదో ఒక రోజు అది నిన్ను మరొక చోటుకి నడిపించింది. దేవుడున్న చోటు నువ్వు ఉండాలని ఆయన నీకోసం ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. నీవు ఆయనుండు చోట, ఆయనుండు మహిమలో, ఆయనుండు ఆ మోక్ష రాజ్యములో, ఆ మహాపట్టణములో, ఆ పట్టణములో అక్కడ నీవు ఉండాలని ఆయన నీకోసం ప్రాణం పెడితే, నీవేదో ఆలోచించి నీకేదో మంచిదని నీ అంతటా నువ్వు ఊహించుకొని నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటే
అది మరొక చోటకి నిన్ను నడిపించింది. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అయితే ఇలాంటి ఆలోచన కలిగిన నిన్ను కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, నన్ను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. అర్థమవుతుంది ఆయన ప్రేమ ఎంత గొప్పదో. యేసు ప్రభు ప్రేమ తెలుసుకోవాలంటే ఈరోజు నీవు సజీవురాలుగా ఉన్నావంటే ఆయన మహాకృపే. ఎందుకంటే ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లో, ఎంతో విపత్తికరమైన పరిస్థితుల్లో, ఎంతో హానికరమైన పరిస్థితుల్లో నువ్వు నడిచినా, నువ్వు ప్రయాణం చేసినా వాటన్నిటిలో నుంచి ప్రభువు నిన్ను కాపాడాడు. నువ్వు ఆయనకి ఇష్టం లేని చోటుకెళ్ళినా నేను ఆయన కాపాడాడు. నువ్వు ఆయనకి ఇష్టం లేనని, అసలు ఆయన నాకు తెలియదు అని, ఆయన ఎవరు నాకు తెలియదు అన్నట్లుగా నీవు వ్యవహరించినా ఆయనను ప్రేమిస్తూ కాపాడుతూ ఉన్నాడు. ఆయన వాత్సల్యత నీ ఎడల అలాగే ఉంది. నువ్వు ఆయన త్రోసివేసి దాటి 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 వెళ్ళిపోయినా కానీ నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా మరొకసారి నా మాట విని తిరిగి వస్తుందేమో, ఇంకొకసారి నా మాట విని తిరిగి వస్తుందేమో, మరొక అవకాశం ఇద్దాం, మరొక అవకాశం ఇద్దాం, మరొక అవకాశం ఇద్దాం అని ఆయన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. పేతురు అయితే తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బండ మీద సంఘాన్ని కట్టాడు. దేవుడు ఏ బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యతని పలుమార్లు త్రోసివేసినప్పటికీ చివరికి దాన్ని కట్టగలిగాడు. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఎడల నాకున్న వాత్సల్యత నూతనముగా, ప్రతి దినము నూతనముగా పుట్టుచున్నది. కానీ పేతురయ్య దాటి వెళ్ళిపోయినట్లుగా నువ్వు ఇప్పటికే చాలా దూరం దాటి వెళ్ళిపోయావు. చాలా సందర్భాల్లో నన్ను నువ్వు అవమానం చేసావు, చాలా సార్లు నువ్వు నన్ను అవమానం చేసావు. నా దృష్టికి కనుమరుగైనది కాదు నీ ఆలోచన, నా దృష్టికి కనుమరుగైనది కాదు నీ మాట, నా దృష్టికి కనుమరుగైనది కాదు నీ చూపు, నా దృష్టికి కనుమరుగైంది కాదు నీ అంతరంగం. అలాంటి నన్ను నీవు మోసం చేయాలని బహుదూరం వెళ్ళిపోయావు. బహుదూరము వెళ్ళిపోయావు. ఎంత దూరం వెళ్ళిపోయావు తెలుసా? ఒకసారి చూద్దామా ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, ఒక 5 కుటుంబాలు అప్పటికే నాశనం చేసేసిందంట. వినండి, ఏంటంట చదివారా? ఒక 5 కుటుంబాలు అప్పటికే ఏం చేసిందంట? నాశనం చేసేసిందంట. 5 కుటుంబాలు పాడైపోయినాయి అంట. 5 కుటుంబాలు పాడైపోయినాయి. ఇంకా మరొక కుటుంబాన్ని పాడు చేయడానికి కూడా సిద్ధమై ఉంది. అప్పుడు వెళ్ళింది నేలకి. ఆమెతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమె మీద జాలి కలిగాడు, ఆమె మీద దయ కలిగాడు. చెప్పండి, ఆమె మీద ప్రేమతో వెళ్ళాడా, జాలితో వెళ్ళాడా? దయ కలిగి వెళ్ళాడు కదా. ఆమె కోసం ప్రయాణం చేశాడు, ఆమె కోసం ప్రయాణం చేశాడు. ఎండ వేళ ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన ప్రయాణం చేసి, ప్రేమ ఎంత ప్రేమ ఆయనకి, నీ కోసం ఎన్నో పర్యాయములు ఆయన నువ్వు వెళ్ళిన చోటకు వచ్చాడు. నువ్వు వెళ్ళిన చోటకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? నీవు దాహం కలిగి పరిగెడితే, నేను దాహం కలిగి పరిగెడితే, మనము ధనదాహం కలిగి పరిగెత్తినా, బలదాహం కలిగి పరిగెత్తినా, కామదాహం కలిగి పరిగెత్తినా, ఏ దాహం కలిగి నీవు నేను పరిగెత్తినా, దేవుడు అక్కడికి వచ్చి మనకి ఏం చేయాలనుకున్నాడంటే, చూడండి ఈ 4వ అధ్యాయంలో 14 వచ్చిన బాబు చదువుకున్నామా? 4:14 చదువుకున్నామా? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తట్టుకున్నాడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో భూమికే. ఎలా ఉండాలని? ఊరెడి నీటి బుక్కగా ఉండాలని. నీలో నిత్య జీవానికై ఊరెడి నీలో నీ జీవితంలో, నీ ఆత్మలో, నీ ఆలోచనలో, నీ అంతరంగంలో ఏమి ఉబకాలని ఆయన ఉద్దేశం అంటే, జీవ జల ఓట ఉబకాలి. ఆ ఓట వలన నీ ఇల్లంతా కూడా రక్షించబడాలి. నీ ఇల్లంతా కూడా, నువ్వు ఎందరిని ప్రేమిస్తున్నావో వారందరికీ ఆ జీవ జల ఓటను నువ్వు అందించాలనేది ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. నీ ఎడల అంత ప్రేమ కలిగి, అంత జాలి కలిగి దేవుడు ఆయన ఏం చేశాడట? ఆమె దగ్గరికి వెళ్ళాడు, సమరయ స్త్రీ దగ్గరికి. అప్పటికే
ఆమె గారు చేసిన పని ఏంటంటే అయ్యా అంటే అప్పటికి ఒకటో ఇల్లు కూలిపోయింది, రెండో ఇల్లు కూలిపోయింది, మూడో ఇల్లు కూలిపోయింది, నాలుగో ఇల్లు కూలిపోయింది, ఐదో ఇల్లు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా దాహంగా ఉంది అని అన్నాడు. ఆయన ఆమెకి ఇవ్వవలసిన దాహం ఏంటంటే ఆమె దాహం తీర్చడానికి వెళ్ళాడు. ఆమె పాప దాహం కలిగి ఉంది, ఆమె మరొక దాహం కలిగి ఉంది. ఆమె అవసరతల కొరకు, ఆమె అవసరత అక్కడ తీర్చిన భర్త కొరకు ఆమె ఏదో పరుగులెడుతూ ఉంది. ఆమె కొరకు పరిగెత్తి నీ అవసరత ఇలా తీరదు, అక్కడ ఇలా తీరదు, కానీ నీ దాహాన్ని నేను తీరుస్తాను. నేను ఇచ్చేటి నీళ్లు నీవు త్రాగితే నీవు ఎన్నడూ కూడా తప్పికొనవు. అవి నీలో ఉడికే నీటి ఊట. ఆ ఊట పేరేంటంటే జీవజల ఊట. ఆమె ఎప్పుడైతే ప్రభు మాట విందో వెంటనే ఆమె అప్పటి వరకు వాడిన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువును వదిలేసింది. ఇక నేను మరొకసారి ఈ బావి కడికి రావాల్సిన అవసరం లేదు. ఆమె హృదయంలో దాచుకున్న ఆ కఠోరమైన ఆ భయంకరమైన పాపపు కొండ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏం చేసిందంట, తీసి పారవేసింది. ఇక నాకు ఇది అవసరం లేదు, దీంతో నాకు పని లేదు. ఎందుకంటే నాలో ఏమి ఉపకాలని ఆయన నాకు ఇచ్చాడు. ఆ దాహాన్ని, ఆ నీటిని ఏమి ఇచ్చాడంటే ఆయన జీవజల ఓటను ఇచ్చాడు. ఆమె ఆ ఓటను ఎంతమందికి ఇచ్చిందంట, ఆమెలో ఊరిన ఓట వలన ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి దాహాన్ని తీర్చింది. ఆమె ప్రజలందరి దాహాన్ని తీర్చింది. ఆయన వాత్సల్యత కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి ఆ మధ్యాహ్నపు వేళ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఈ మధ్యాహ్నపు వేళ ప్రభు మన దగ్గరికి వచ్చాడు. అలాగే మనము ఒకవేళ అలాంటి కామదాహం కాకపోయినప్పటికీ ధనదాహం కలిగిన మరొక దాహం ఏ దాహం కలిగి మనం ప్రభువుని విడిచిపెట్టి పరుగులు పెడుతున్నామో, ప్రభువుని విడిచిపెట్టి మనం ఆలోచనలు, తలంపులు, మన ఊహలు కలిగి ఉన్నామో వాటి ఎడల నీవు జాగ్రత్త పడవలసిందిగా ప్రభు పేట ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరికతో కూడిన, ఆ ప్రేమతో కూడిన, వాత్సల్యతతో కూడిన మాట ఏంటంటే నీ ఎడల ఆయనకి నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. సాతాను చెప్తూ ఉంది నీ ఎడల, నీ మీద ఏం చెప్తుందంటే సాతాను సాక్ష్యం చెప్తుంది. ఏం చెప్తుంది? అయ్యా ఇదిగో ఫలానా కుమారుడు, ఫలానా కుమార్తె ఇదిగో నీ మాటను ధిక్కరించారు, నువ్వు వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళారు, నువ్వు చేయొద్దన్న పని చేశారు, నువ్వు మాట్లాడొద్దన్నది మాట్లాడారు, నువ్వు చూడొద్దన్న చూశారు, ఇదిగో నిన్న చూశారు, ఇవాళ చూశారు, మొన్న చూశారు, మొన్న నిన్న ఇవాళ ఇదిగో ఈ రోజు వరకు అలా అట్టే ఉన్నారు. నువ్వేం వాళ్ళని ప్రేమిస్తా? నువ్వేంటి వాళ్ళని ప్రేమిస్తా? నువ్వు వాళ్ళని ప్రేమించొద్దు. నీ ప్రేమ వాళ్ళు గుర్తిస్తుందా? ఎందుకంటే వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు పరుగులెడుతున్నారు. వారు పాపదాహం కలిగి పరుగులెడుతున్నారు. నేను ప్రేమించిన వారు అవిధేయులుగా ఉన్నారు. మరి ఎలా ఉన్నారంట? రోమిలికి రాసిన పత్రిక 15:30 అవిధేయులుగా ఉన్నారు. అంటే వారు వాక్యానికి అవిధేయులుగా ఉన్నారు. కాబట్టి ఇంకా వారిని ప్రేమిస్తానంటావేంటి? అప్పుడు అన్నాడు, పిచ్చి మామ, నేను వచ్చింది వాళ్ళ కోసం కాదు, నేను వచ్చింది వాళ్ళ కోసం కాదు, నా ప్రాణం పెట్టింది వాళ్ళ కోసం కాదు, నా రక్తంగా వచ్చింది వాళ్ళ కోసం కాదు, వారు రక్షించబడాలని కదా, నా రక్తం వల్ల వారు స్వస్థత పొందాలని కదా, వారు విడుదల పొందాలని కదా. ఇది కదా నా ఉద్దేశము, నా ప్రేమ, నా జాలి, నా దయ వారికి నేను కనుపరుస్తా, మరలా కనుపరుస్తా. అయ్యా మరి ఇన్ని రోజులు నీ మాట లేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నీకు ప్రయాస? లేదు, మరలా నేను వారి కోసం వెళ్తా. ఆయన గెరాసీనుల ప్రాంతంలో ఉన్న శానాదయాలు బట్టి యవనస్తుని దర్శించడానికి మరొకసారి వెళ్ళాడంట. ఇలాగా అనేక మంది మీ ఎడల ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీ దగ్గరికి ఈ వర్తమానం తీసుకొచ్చి నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, నా ఎడల నీ ఎడల ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగిన వాడు. నీవు నేను ఆయనకి అర్హమైన పాత్రలుగా లేనప్పటికీ మరొకసారి నిన్ను నన్ను అర్హమైన పాత్రలుగా మలచడానికి ఈ వాక్యమనే కొలిమిలో, ఈ వాక్యమనే ఇస్సోపుతో, ఈ వాక్యమనే పాలతో నిన్ను నన్ను పురికొల్పాలని, నిన్ను నన్ను బలపరచాలని, నిన్ను నన్ను ఆ అవిధేయతలో నుంచి కడగాలని. నా కుమార్తె తెలియకెళ్ళిందిలే, తెలుసుకుంటుందిలే, నా కుమారుడు తెలియకెళ్ళేలే, తెలుసుకుంటాడులే, ఇంకా మరొకసారి అవకాశం ఇద్దాం. ఇలా 5 సంవత్సరాల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి నీ ఎడల ఆయనకి ఏం కలుగుతుందంట? వాత్సల్యత కలుగుతుంది.
ఇందాక మనం దాటి వచ్చారు చూసారా, యోహాను సువార్త 21:15 చదువుతున్నామా? యోహాను సువార్త 21:15 వచ్చిన భాగం చదువుకున్నాం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం వచ్చిన భాగం 15, 16, 17 చదువుకున్నాం. యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, వినండి, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే వెరుగుదువని ఆయనతో చెప్పాను. ఏమని అడిగాడు? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా కదా? పక్కన ఉన్న వారికంటే నీవు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇప్పుడు అడుగుతున్నాడు ప్రభు. ఈ సంఘంలో ఉన్న వారి కంటే ఎవరికి వారినే, ఇదిగో నీ తోటి సహోదరుల కంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రభా, నేను ప్రేమిస్తున్నాను ప్రభా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలియదు. మరొకసారి చదువుదాం, ఇంకొక మాట చదువుదామా? తర్వాత మాట, మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా? పేతురు వ్యసనపడి, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే వెరుగుదువని ఆయనతో చెప్పాను. నాకు చూడండి, అందరూ కూడా పలుసార్లు దేవుని వాక్యం నేను అడుగుతుంది, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? బ్లెస్సీ, నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు నేను అడిగాడు అనుకో, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటాను. అలాగా బ్లెస్సీ, నేను నన్ను ప్రేమిస్తున్నావు అని మరలా యేసు ప్రభు అడిగాడు అనుకో, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభు. మరలా యేసు ప్రభు మూడోసారి అడుగుతున్నాడు. అప్పుడు మూడోసారి ఏం కలిగిందంట? వ్యసనం కలిగిందంట. వ్యసనం కలిగిందంట అంటే కోపం వచ్చేసింది. నేను అసలు ప్రేమిస్తున్నాను లేదు అనేది నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా, నన్ను ఎందుకు మరలా అడుగుతాడు అని అలా కోపం వచ్చిందో, వ్యసనం వచ్చింది అక్కడ. దేవుడు ఎందుకు అడిగాడు తెలుసా? నీవు నిజంగా ప్రేమిస్తున్నావో లేదో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నేను నిజంగా ప్రేమిస్తున్నానో లేదో ఆయనకి తెలుసు. ప్రేమిస్తే ఏం చేస్తాను నేను? ఉదాహరణకు, నన్ను బాగా ప్రేమిస్తే నా భార్య నాకు ఇష్టమైన వంట వండుతుంది, నాకు ఇష్టమైన వస్త్రం కట్టుతుంది, నాకు ఇష్టమైన అలంకరణ కలిగింది కదా, అవునా కాదా? నా భార్యకి నేను ప్రేమిస్తే నా భార్యకి ఇష్టం వచ్చినట్టుగా నేను ఇట్లా అంటే నా భార్యకి ఏది ఇష్టమో అది తీసుకొస్తా ఉంటా. ఆమె కోరిన, ఆమెకి ఏ రంగు ఇష్టమో ఆ రంగు చీర తీసుకొస్తా ఉంటా. నా భార్యకి ఏది ఇష్టంగా తిరిగితో దాన్ని ఎక్కడికి పోయినా తీసుకొస్తా ఉంటా కదా. అంటే నీకు తెలుసు కదా ప్రేమించే వారి ఇష్టాలు ఎలా ఉంటాయో మనం తెలియని అంత అమాయకులమేం కాదు కదా. అయితే ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? మరలా అడుగుతున్నాడు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? మరలా అడుగుతున్నాడు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? కోపం వచ్చిందా? వ్యసనం వచ్చిందా? నువ్వు ఆయన ప్రేమిస్తున్నావో లేదో, నువ్వు ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నావో లేదో, నువ్వు ఆయనకి ఇష్టమైన ఆలోచన కలిగి ఉన్నావో లేదో, నువ్వు ఆయనకి ఇష్టమైన తలంపులు కలిగి ఉన్నావో లేదో ఆయనకు తెలుసు. నా భార్య ఒకవేళ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాకు ఇష్టం లేని పని చేస్తే, నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడితే, నాకు ఇష్టం లేని తలంపులు కలిగి ఉంటే నన్ను ప్రేమించినట్లా? సంఘానికి వరకు ఆయన ఏమైందంట? పెళ్లి కుమారుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పెళ్లి కుమారుడై ఉన్నాడు. పెళ్లి కుమార్తెని ఎలా సిద్ధం చేస్తారు? పెళ్లి కుమార్తె సిద్ధం చేయడానికి
కొన్ని కిట్లు ఉంటాయి. ప్రధాన కిట్లు తీసుకొస్తారు పెద్దలు వెళ్ళి. దాంట్లో మరి అన్ని రకాల వెయ్యిలు, పెళ్లి కుమార్తె చీరలు, రకరకాలుగా ఆమెను అందంగా అలంకరిస్తానికి, సౌందర్యవంతంగా అలంకరిస్తానికి కావలసిన అన్ని కూడా తీసుకొస్తారు కదా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన మాట ఏమైనదో మరలా అన్నిసార్లు అడగడానికి గల కారణం ఏమైనదో అని వెరిగి ఉన్నావు కదా. అయితే నేటి నుంచైనా ఈ క్షణం నుంచైనా నువ్వు నన్ను ప్రేమిస్తే బాగుండనైనా ఆశ. అందుకని నీ ఎడల నువ్వు వెళ్ళి ఎంత దూరమైన ఆయన వస్తూనే ఉన్నాడు. ఆయనైతే నేను ప్రేమిస్తున్నాడులే, ఆయనను ప్రేమిస్తున్నాడు లేదంటానికి నేను సజీవుడిగా ఉండటమే కాదు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు మనం వ్యతిరేకంగా ఆలోచించినా, వ్యతిరేకమైన పనులు చేస్తున్నా, ఆయన దాటి మనం అనేక సందర్భాలు ముందుకు వెళ్ళిపోయినా ఆయన మరలా మన కోసం వచ్చి మనల్ని చేపట్టి నడిపిస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీ ఎడల ఆయనకి నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. నీ ఎడల ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్లు వస్తున్నాయి. ఏమని కంప్లైంట్లు? నువ్వేంటి నన్ను ప్రేమిస్తున్నారు అని అంటున్నావు, వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు అనే మాట నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఇదిగో చాలేగు నేను ప్రేమిస్తున్నాను అంటున్నావు, నిన్ను ప్రేమిట్లా. ఎందుకంటే ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నానని ఇక్కడ చెప్పి నువ్వు పక్కకి వెళ్ళిపోగానే ఇదిగో నీకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు, నీకు అవమానకరమైన పనులు చేస్తున్నాడు, నీకు అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటివి ఎవరైనా నాకు చెప్తే నేనేం చేస్తాను తెలుసా? నేనేం చేస్తానంటే నా కొడుకు కదా మారతాడులే. ఈరోజు మన వల్ల కూడా ప్రభు ప్రాణం పెట్టాను కదా, హింసను అనుభవించాను కదా, వేదనను అనుభవించాను కదా. నేను ఎంతో వేదన అనుభవించి ప్రాణం పెట్టి కన్న నా బిడ్డలు కదా. మరొకసారి అవకాశం ఇద్దాం. అలాగా ప్రభు నేటి వరకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎప్పటి నుంచైనా ఆయన అడుగుజాడల్లో నడుద్దామా? నడిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కరువు ఏది, ఇక అనుభవించవు. ఇప్పటి వరకు నీకు లేవంటూ ఏముందో అది ఇక ముందు అలాంటి ప్రస్తావన రాదు. అలాంటి ప్రస్తావన నీ గురించి మాట్లాడుకునేవారు సమృద్ధి అంటారు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో రాయబడిన, లేదు 7:12 రాయబడిన ఆశీర్వాదం ఏదైతే ఉందో ఆ ఆశీర్వాదాన్ని సమృద్ధిగా నీవు అనుభవిస్తావు. అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి సమృద్ధిని అనుభవించాలంటే ఆయన మాట విందాం. ఆయన మాట మనల్ని బ్రతికించింది. ఆ మాట మన బాధల్లో నెమ్మదిని ఇచ్చింది. ఆయన మన కొరకు చాలా వేదన పడ్డాడు. ఆయన వేదన పడి నిన్ను కన్నాడు, ఆయన వేదన పడి నన్ను కన్నాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను సంపాదించుకున్న ఆయన సొత్తై ఉన్నాం మనం. అప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆలోచన నెరవేర్చుకోకూడదు, ఆయన ఆలోచనలు. వారికి అప్పటి వరకు కలిగిన శ్రమను బట్టి, అవమానాన్ని బట్టి, నిందను బట్టి, ఆ వేదనను బట్టి వాళ్ళు 42వ అధ్యాయంలో ఇర్మియా దగ్గరికి వచ్చి ఆయనతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమంటారంటే, అయ్యా మన దేవుడైన యెహోవా యొద్ద నువ్వు విచారణ చెయ్యయ్యా. ఆ విచారణలో అది మేలైనా కీడైనా ఆ మాటకు మేము ఏమై ఉంటామంట? విధేయులమై ఉంటాము అని అన్నాడు. 6వ వచన భాగం. కాబట్టి ఈ మాట నీ జీవితంలో కలిగి ఉంటే, ఈ నిర్ణయం నీవు నీ జీవితంలో కలిగి ఉంటే నీకు సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు జరుగుతాం. హల్లెలూయా. దేవుడు మన వెనుకడిలో ఆయనకి ఇష్టమైన వారిగా ఈ వాక్యం మలచడానికి మనకు వినబడింది కనుక ఆ రీతిగా మనం మలచబడదాము గాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం.